बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। బాబా ఉపాసనీ మహారాజ్ యొక్క ఆశ్రమం నుండి బయటకు వచ్చిన తర్వాత పూనా నగరంలో గల ఫెర్గూసన్ కాలేజ్ రోడ్డులో ఒక కుటీరాన్ని నిర్మింపజేసుకొని దానిలో ఉంటూ ఉండేవారు. తన అవతార ఉద్యమానికి కావలసినటువంటి శిష్యులను సమకూర్చుకునేటువంటి గడియలు మనం పోయిన వారం ముచ్చటించుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా విశేషంగా చెప్పాల్సింది ఏమిటయ్యా అంటే, బాబా అన్నారు, నేను బొంబాయిలో ఒక ఏడాది పాటు మకాం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడికి ఎవరెవరు రావాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళు తమ వ్యక్తిగతమైన సంబంధాలు అంటే కుటుంబముతో, మిత్రులతో, ఉద్యోగాలతో, వ్యాపారాలతో, ఆస్తిపాస్తులతో శాశ్వతంగా తెగతెంపులు చేసుకోవాలి అని బాబా చెప్పారు. అంటే మనం నవజీవనము సన్నివేశంలోనే ఇవన్నీ ఉన్నాయి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మొట్టమొదట్లోనే 1920వ దశకంలోనే బొంబాయి నగరానికి బయలుదేరి వెళ్లే ముందు ఈ ఆంక్షలన్నీ బాబా ముందుగానే చెప్పారు. దానికి అందరూ కూడా సమ్మతించారు. మేము వస్తాం బాబా అన్నారు. అలా చెప్పడం సరిపోదోయ్, అంగీకార పత్రం మీద సంతకాలు చేసి ఇవ్వాలి. జాగ్రత్త సుమ, మీరు అరెస్టు కూడా అయ్యేటువంటి ప్రమాదం ఉంది అని బాబా ముందుగానే హెచ్చరించారు. అందరూ కూడా ఏమైనా సరే మేము సిద్ధము అన్నారు. ఆ ఏర్పాట్లో మునిగి తేలుతూ ఉన్నారు. బాబా అన్నారు, మే నెలలో సద్గురు ఉపాసనీ మహారాజ్ యొక్క జన్మదిన వేడుకలు చాలా వైభవంగా మనం జరుపుకోవాలి. సకోరి వెళదాం, అందరం కూడా 4 రోజుల పాటు ఉత్సవం అక్కడ నిర్వహిద్దాం, అందరూ సిద్ధంగా ఉండండి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత బొంబాయి వెళ్ళడానికి అప్పుడు మనం సిద్ధం చేసుకున్నాం ముహూర్తం ఎప్పుడు బయలుదేరాలో అన్నారు. ఈలోగా గుల్మాయి కుటుంబాన్ని అహ్మద్ నగర్ నుంచి రమ్మని బాబా టెలిగ్రామ్ పంపించారు. ఆవిడ మొత్తం బిడ్డలను కూడా వెంట పెట్టుకొని బాబా దగ్గరకు వచ్చింది. ఆ రుస్తుం అన్నవాడిని చూసి బాబా అన్నారు, వీడికి పెళ్లి ఏర్పాట్లు చూడు అన్నారు. పెళ్లి ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. రోజంతా తిరగడం, ఆ పెళ్లి కూతురు వివరాలన్నీ బాబాకు చెప్పడం, బాబా ఇంటూ పెట్టడం, లాభంలే మళ్ళీ చూడు అనేవారు. ఇలాగూ ఆవిడ తిరుగుతూ ఉంది. మొత్తం అక్కడ పూనాలో ఉన్నటువంటి పార్సీ కుటుంబాల ఆడపిల్లలను చూస్తూ ఉండేది. అవన్నీ తెచ్చి బాబా దగ్గర చెబితే ఆయన ఏదంటే అదే. బాబాతో వ్యక్తిగతంగా జీవితాలు పంచుకున్నటువంటి పార్సీలు, హిందువులు, శిష్యులు అందరూ కూడా తమ కుటుంబ వ్యవహారాలు కూడా బాబా యొక్క ఇష్టాలకే వదిలిపెట్టేస్తూ ఉండేవారు. ఇది చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయమో. ఉదాహరణకు ఆ రోజుల్లోనే బెహరంజీ అనేటువంటి ఒక ఆమె ఉండేది. మనం ఎరిగిన బెహరంజీ కాదు, బాబాకు కళ్ళు అంగడిలో భాగస్వామి బెహరంజీ వేరు. మరొక బెహరంజీ అనే ఒక స్త్రీ ఉండేది. ఆవిడ కూతురు చాలా అందంగా ఉండేది. ఆది ఆ అమ్మాయిని ప్రేమించాడు. ఇది బాబా దగ్గర చెప్పారు. వాళ్ళు వెంటనే మొత్తం తల్లిదండ్రులు అందరినీ రమ్మన్నారు. ఆ పిల్లను, పిల్ల తల్లిని, ఆదిని, ఆది తల్లిని ఎదురుగా నుంచోమన్నారు. వీడు ఎవరివాడు కాదు, వాడి తల్లికి కూడా వాడి మీద ఏమాత్రము హక్కులు లేవు, వాడు నావాడు, కనుక వీడి మీద ఎవరు చేతులు వేయడానికి వీలు లేదు అని చెప్పేశారు. అందరూ నొచ్చుకున్నారు. అయ్యో ఇలా అంటాడేమిటి బాబా అని. అప్పుడు అమ్మాయితో బాబా అన్నారు, అమ్మా వీడి జీవితము నాకే సొంతము, వాడికి వేరే లేదు వాడి సిలబస్లో. అందుచేత వీడిని గనక పెళ్లి చేసుకుంటే నీవు ఎంతమాత్రము ఆనందంగా ఉండదు నీ జీవితము. కనుక వీడిని విడిచిపెట్టి నీకు మంచి సత్ప్రవర్తన కలవాడు, బాగా సంపన్నుడు భర్తగా చూసే ఏర్పాటు నేను చేస్తాను, వీడిని మాత్రం విడిచిపెట్టే అన్నారు. అందరూ నీ ఇష్టం బాబా అన్నారు. అంటే అలాగూ ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా. ఓ ఉపాసనీ మహారాజ్ దగ్గరికి వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళారు. అది కూడా రైలు బండిలో బాబా ప్రయాణం పెట్టారు. తన తల్లి షిరీన్ మాన్ ఆవిడ కూడా బాబా కూడా వచ్చింది. గుస్తాజీ
వీళ్ళందరూ బెహరంజీ వీళ్ళందరూ కూడా బాబా కూడా ప్రయాణం అయ్యారు. వీళ్ళు రైలు బండిలో సకోరి వెళుతూ ఉన్నారు. రైలులో ఉపాసని యొక్క శిష్యులు మరికొంతమంది బాబాతో పాటు కలిశారు. వాళ్ళెవరు? నేవల్ తలాతి, ఒక యువకుడు. అతను విన్నారండి ఆ పేరు ఎప్పుడైనా? మనందరికీ తెలిసిన వాడే. ఇప్పుడు శ్రీధర్ కేల్కర్ ఉన్నారు కదండి, అతని భార్య ఉండేది పెర్వేజ్, చూశారా మీరు? చనిపోయింది ఆవిడ. ఆమె తల్లిదండ్రులు, ఆమె తండ్రి నేవల్ తలాతి అంటే. అతను ఉపాసనీ మహారాజు యొక్క శిష్యుడు. అతను సాధారణంగా బాబాను చూసి పిచ్చివాళ్లాగా ఉన్నాడు, ఎవడో కుర్రాడు పూనావాడట, చాలా అందగాడు పాపం, కానీ పిచ్చాడైపోయాడు అనుకునేవాడు. సకోరి ఆశ్రమంలో ఆ ఉపాసనీ మహారాజు ఆశ్రమ వాకిట్లో చూస్తూ ఉండేవాడు. పాపం పిచ్చివాడు అని జాలి పడుతూ ఉండేవాడు. నెమ్మదిగా అక్కడ బాబాతో చూసిన తర్వాత కొంచెం ఇష్టం కూడా ఏర్పడింది. అలాగే మొత్తం గుల్మాయి కుటుంబాన్ని బాబా దగ్గరికి తీసుకొచ్చింది గుల్మాయి సోదరుడు. అతని పేరు కైకుస్తురు మాసా. అతను బొంబాయిలో పెద్ద నగల వ్యాపారి. అతను ఉపాసని యొక్క భక్తుడు. ఉపాసని గురించి గుల్మాయి దగ్గరికి వెళ్ళి రోజు పోరుతూ ఉండేవాడు. వెళ్ళినప్పుడల్లా నువ్వు ఒక్కసారి రా, ఎంత బాగుంటుందో అని. అలాగే మొత్తం గుల్మాయి కుటుంబం అంతా కూడా బాబా దగ్గర, అతను కూడా ఆవేళ బండిలో కలిశాడు. ఒక బండిలో బాబా వీళ్ళు ఉన్నారు, మరొక బండిలో వీళ్ళంతా ఉన్నారు. కానీ ప్రతి స్టేషన్కి వాళ్ళంతా దిగి కిటికీలోంచి బాబా యొక్క దివ్య సౌందర్యాన్ని చూస్తూ ఉండేవారట. అంటే వాళ్లకు అంత ఆకర్షణ కలిగేది. అక్కడ ఎలాగూ కలుస్తాము సకోరీలు, కానీ ఈ కాసేపు ఆయన సౌందర్యాన్ని చూడకుండా ఉండలేకపోయేవారు. అందుకని ప్రతి స్టేషన్లో దిగడము, కిటికీలోంచి బాబా వైపు చూడడం, మళ్ళీ బండి బయలుదేరగానే పరిగెత్తుకెళ్ళి వాళ్ళ పెట్టిలో కూర్చునేవారు. ఇలాగూ వాళ్ళ ప్రయాణం జరిగింది. సకోరీలో వీళ్ళు వెళ్ళగానే అక్కడ గుల్మాయి, ఆమె కుమారుడు అదికే ఇరానీ, మేనలుడు సరోష్ వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎందుకని వాళ్ళు ఉపాసనీ మహారాజ్ శిష్యుల్లో బాగా సీనియర్లు వాళ్ళంతా, వాళ్ళ కుటుంబం. అలాగే దౌలత్మాయి అంటే మెహరా తల్లి, ఆవిడ ఈ ఫ్రీని అంటే మెహరా యొక్క అక్క, వీళ్ళిద్దరూ కూడా సిద్ధంగా ఉన్నారు బాబా అక్కడకు అడుగు పెట్టేసరికి. సరే, అక్కడికి వెళ్ళగానే బాబా అన్నారు, చాలా వైభవంగా చెయ్యాలి, ఈయన్ని విడిచిపెట్టకూడదు ఉపాసని, అతనికి ఏమి ఇష్టం ఉండదు అని ముందుగానే అక్కడ అందరికీ చెప్పారు. పెద్ద స్టేజ్ వేశారు. స్టేజ్ మీద పెద్ద సింహాసనం లాంటిది ఏర్పాటు చేశారు. సిల్క్తో కుట్టినటువంటి అందమైన ఖరీదైన పరుపులవి వేశారు ఆయన కూర్చోడానికి. ఆయన మొలకు గోనె చుట్టుకొని వచ్చాడు. ఇవన్నీ నాకెందుకురా, నాకు పడవివి అన్నాడు ఉపాసని. బాబా అన్నారు, అదేం కుదరదు, ఈవేళ నీవేమి అడ్డు చెప్పడానికి వీల్లేదు, మేము ఏమి చేస్తే దానికి అంగీకరించు అని బ్రతిమాలాడు బాబా. గుల్మాయి భర్త ఖాన్ సాహెబ్ కూడా బ్రతిమాలాడు. సరే అలాగే అన్నాడు. వెంటనే బాబా లోపలికి తీసుకువెళ్ళి ఉపాసని మొత్తం బట్టలన్నీ మార్చేశాడు. ఆయన ఆ గోనె తీసి పడేశాడు. మంచి అందమైనటువంటి బట్టలు, ఎర్రటి టోపీ, పెద్ద ధోవతి, సిల్క్ ధోవతి ఇవన్నీ కట్టి ఆయన్ని ఆసనం మీద కూర్చుండబెట్టారు. చాలా వైభవంగా ఆ ఉత్సవాలు జరిగాయి. ఆయన్ని పల్లకీలో పెట్టుకొని మొత్తం సకోరి అంతా ఊరేగింపుగా నిర్వహించారు. అందరూ పరమానంద భరితులయ్యారు. ఎందుకు? ఆయన యొక్క వైభవం ఒకెత్తు, బాబా యొక్క ఆ చురుకుదనం ఒకెత్తు. అంటే తన గురువుకు ఎంత ప్రాధాన్యత ఇయ్యాలో ఆవేళ మెహర్ బాబా చూపించారు. సరే, 2-3 రోజులు ఉత్సవాలు ముగిశాక చివరి రోజున ఆయన అందరినీ కూర్చోమన్నాడు ఉపాసనీ మహారాజ్. అందరూ కూర్చున్నాడు. అప్పుడు బాబా వైపు చూపిస్తూ, వీడు నీలాగు నాలాగు మామూలు మానవుడు కాడు, అవతార పురుషుడు, గుర్తుపెట్టుకోండి సుమ. నేను కఠోరమైన ఉపాసనల ద్వారా ఏ దివ్యశక్తినైతే నేను సొంతం చేసుకున్నానో అది ఇతనికి ధారపోసేశాను. నేను నా జీవితంలో అతి విలువైనటువంటి అమూల్యమైన సలహా మీ అందరికీ ఇవ్వాలని ఇక్కడ సమావేశం చేశాను. అది ఏమిటంటే, ఇతని పాదాలను గట్టిగా పట్టుకోండి. మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఒక చేత్తో పట్టుకోవద్దు. రెండవ చెయ్యి ఖాళీగా ఉంటే మరొకడిని పట్టుకోవాలనిపిస్తుంది. అందుకని 2 చేతులతో గట్టిగా
ఆయన పాదాలు విడిచిపెట్టకుండా పట్టుకోండి. భగవంతుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటే నా మాట మీరు విని బాగుపడతారు అని నిష్కర్షగా అవేళ చెప్పడం జరిగింది. అందరూ కూడా ఆ ఆనందంలో తబ్బిపైపోయారంటే మనం ఎరిగినటువంటి ఈ మేర్వాను అవతార పురుషుడా అని నిర్ఘాంతపోయారు అందరూ కూడా. అక్కడ ఉపాసనీకి ఇష్టులైనటువంటి యశ్వంతరావు, దుర్గాబాయి వీళ్ళందరూ కూడా బాబా అంటే చాలా ఇష్టము. ఆ ఉపాసనీ మాటలు విని వాళ్ళు ఆనంద పరవశంలో మునిగిపోయారు. వాళ్ళు చివరిసారిగా బాబా వంగి ప్రణమిల్లి ఉపాసనీ దగ్గర సెలవు తీసుకున్నాడు. ఉపాసనీ కూడా బాబా వెళ్ళిపోతూ ఉంటే దుఃఖిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యంతో అడిగారు పక్కవాళ్ళు, మళ్ళీ ఎప్పుడొస్తాడు మేరువాను అని. చెప్పలేదు. అక్కడి నుంచి బయలుదేరి పూనానగరం వచ్చేశారు. పూనానగరం రాగానే మనం వెళ్లాల్సిన ప్రయాణం గురించిన ఏర్పాట్లు అన్నారు. అందరూ తల మునకలైపోయి ఉన్నారు. బాబా ఎదురుగా ఆస్తులు అమ్మేస్తూ ఉన్నారు. ఒక్కడు మొత్తం కుటుంబంతో ఉత్తర ప్రచుత్రాలు విల్లు రాయాలంటే రాసేస్తున్నారు. మీ పెళ్ళిళ్ళు మీ ఇష్టం, నాకు సంబంధం లేదు అని పిల్లలకి చెప్పేస్తూ ఉన్నారు. ఇలాగూ హడావుడిగా మారిపోయింది వాతావరణం అంతా. మనం పోయిన వారం చివరిలో చదువుకున్నాం. హజరత్ బాబాజాన్ ఆవిడ మకాం ఉంటూ ఉన్నటువంటి దగ్గరలో చార్ బావిడి అనే ప్రాంతంలో ఒక టీ అంగడి. మనం పూర్వం హైదరాబాదులో ఇరానీ టీ స్టాల్స్ అని వింటాం. ఇప్పటికి కూడా ఇరానీ టీ అంటే ఫేమస్. అంటే ఇరాన్ వాళ్ళు టీ పెట్టడంలో బాగా ప్రావీణ్యం ఉన్నవాళ్ళు. ఆ రోజుల్లో కూడా ఇరాన్ వాళ్ళు టీ స్టాల్ అంటే ఫేమస్. హజరత్ బాబాజాన్ ఆ టీ స్టాల్కి వెళ్ళి అక్కడే టీ తాగేదట ఆవిడ. వాళ్ళు కూడా ఒక ప్రసాదంలాగా ఆవిడికి భక్తితో టీ ఇచ్చేవారు ఉదయాన్నే. ఆ టీ అంగడిలో జఫ్రబాదీ అనేటువంటి ఒక ఇరాన్ దేశానికి చెందినటువంటి భూస్వామి అతను పనిచేస్తూ ఉండేవాడు. అలాగా హజరత్ బాబాజాన్ గురించి తెలుసుకున్నాడు. రోజు ఆ టీ ఇచ్చేవాడు అతను. అలా ఉంటూ ఉండగా బెహరంజీ బాబా యొక్క భాగస్వామి ఉన్నాడు, చిన్ననాటి మిత్రుడు. కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. అతను బాబా గురించి చెప్పాడు. ఒక్కసారి చూడాలయ్యా, నువ్వు చూస్తే నీకే అర్థమవుతుంది అన్నాడు. ఇప్పుడే చూసేస్తాను, ఎక్కడున్నాడు అతను అని అడిగాడు. సదాశివ్ పటేల్ ఇంట్లో ఉంటాడు, ఇక్కడికి దగ్గరే అన్నాడు. వెంటనే హుషారుగా వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడ ఆది ఉన్నాడు. ఆదికి వంగి ప్రణామం చెప్పేశాడు. అందరూ నవ్వుతూ ఉన్నారు. ఎందుకు నవ్వుతూ ఉన్నాడు అర్థం కాలేదు అతనికి. సో అప్పుడు ఆది కొంచెం చిన్నబుచ్చుకొని, నేను కాదయ్యా బాబాని, ఆయన వేరే ఉన్నాడు, నా పేరు ఆది అంటారు, ఆయన శిష్యుల్లో ఒకరిని నేను, నాకు దండం పెడతావు ఏమిటి నువ్వు అన్నాడు. ఇంతలో బాబా వచ్చారు. బాబా రాగానే వీళ్ళు విషయం చెప్పగానే బాబా కూడా నిండు హృదయంతో నవ్వుకున్నారు. ఆయన చాలాసేపు ఆ జఫ్రబాదీ అనే వాడితో మాట్లాడారు. అతను చాలా విపరీతమైన విశ్వాసం కలిగింది ఆ క్షణంలోనే. ఎందుకని బాబా అన్నారు, శిష్యుడు ఎప్పుడు సంసిద్ధుడుగా ఉంటాడో గురువు తక్షణమే అతని ఎదుట ప్రత్యక్షమవ్వాల్సిన బాధ్యత అతని మీదే ఉంటుంది. అది బాబా చెప్పారు. గురువుదే ఆ బాధ్యత, శిష్యుడిది కాదు. వారిని వెతుక్కుంటూ ఎదురుగా నిలబడాల్సిన పని అతనిదే అన్నారు. అలాగూ అతన్ని వెతుక్కుంటూ బాబా వచ్చినట్లుగా విశ్వాసం కుదిరిపోయింది. మరి నేను బొంబాయి వెళ్ళిపోతున్నాను అన్నాడు. అయితే నేను వచ్చేస్తున్నాను, సంతకం ఎక్కడ పెట్టాలని అడిగాడు. అతను తెగతెంపులు చేసేసుకొని ఈ గ్రూపులో చేరిపోయాడు. అతను తదనంతర కాలంలో బెయిదుల్ అనేటువంటి పేరుతో ప్రసిద్ధిగాంచాడు. విన్నారా అండి బెయిదుల్ గురించి? ఏమిటి బెయిదుల్ యొక్క ప్రత్యేకత చెప్పండి. మస్తుల వేటలో కడు నేర్పరి బెయిదుల్. అంటే ఒకడు మస్తా కాదా అంటే బైదుల్ని అడగండి అనేవారు బాబా. వాడు అలా చూసి చెప్పేసేవాడు, వీడి పిచ్చాడురా, వీడి మస్తు కాదు అనేవాడు. లేకపోతే వాడిని చూసి వీడి మస్ట్ అనేవాడు. అతని గురించి ఒక మాటలో చెప్పుకున్నాం. బాబా దగ్గర ఉన్నటువంటి మొత్తం మండలి వాళ్లలో ప్రపంచంలో అతి నైపుణ్యము కలవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మండలిలో. మీకు వాట్ పార్క్స్ పేరు విన్నారు కదా. అతను ఇలా చెప్పాడు, సచిన్ టెండూల్కర్ని పిలిచి ప్రపంచంలో నీవు ఎవరిని కావాలంటే వాడిని తీసుకుని ఒక టీము తయారు చేయంటే ఎవరిని తీసుకుంటాడు?
అతి ప్రముఖులైనటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళనే ఎంచుకుంటాడు. ఎందుకని అతను సొంతం కదా. అలాగే ఈ సృష్టిని సృష్టించినటువంటి తండ్రి తనకు పనిముట్లుగా ఎవరిని తెచ్చుకుంటాడు? అతి నేర్పు ఉన్నటువంటి వాళ్ళనే తెచ్చుకుంటాడు. అలాగూ ఉన్నటువంటి వాళ్ళే ఆ మండలి వాళ్ళంతా. బాబా అన్నారు, వాళ్ళు నన్ను ఎంత విశ్వసిస్తున్నారంటే, నా మీద ఎంత ఆరాధన ఉందంటే, వాళ్ళ స్థానంలో నేను ఉంటే వాళ్ళు నన్ను ఆరాధించినట్లుగా నేనేం చెయ్యలేనేమో అన్నారు బాబా ఒక సందర్భంలో. అతను బెయిదుల్ అనేవాడు అతని జీవితం మొత్తం చూస్తే ఎక్కువ కాలము రైల్వే ప్లాట్ఫారం మీద పడుకున్నట్ట. ఎందుకని? మస్సులను వెతికి 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 ఎప్పుడూ ఇంటిని విడిచిపెట్టి బయటే ఉండేవాడు. కానీ బాబా లాడ్జిలో ఉండడానికి పైసలు ఇచ్చేవాడు కాదు. అందుకని దగ్గరలో ఉన్న స్టేషన్ ఎంచుకొని ఒక బల్ల మీద పడుకునేవాడు. అతని జీవితంలో ఎక్కువ భాగం అలాగే గడిచిపోయిందట. అలాగే అతనికి మస్తుల పని కోసం చిన్నతనంలోనే పుట్టుకతోనే అతనికి విపరీతమైనటువంటి లక్షణాలున్న శరీరం ఇచ్చారట బాబా. నొప్పి అంటే ఏమిటో అతనికి అతను జన్మలోనే తెలియదుట. అటువంటి శరీరం బెయిదుల శరీరం. అతనికి మూలశంఖ వ్యాధి ఉండేది. ఈ మస్తులను తిరుగుతూ ఉన్నప్పుడు రక్తస్రావం అయ్యి ఇబ్బంది కలుగుతూ ఉంటే అక్కడ నిప్పులు కనిపిస్తే నిప్పుల మీద కూర్చొని ఆ మూలశంఖను కాల్చుకొని అప్పుడు వెళ్ళిపోయాట, ఏం మాట్లాడకుండా. అంటే అంత విపరీతమైనటువంటి లక్షణాలున్న శరీరం కూడా బాబా అతనికి ప్రసాదించాడు. అతను ఎక్కడికైనా వెళ్ళాలంటే నోరు తెరిచి ఎవరిని అడిగేవాడు కాదుట. చిన్నతనం నుండి అతనికి ఒక నేర్పు ఉండేది. ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ ఏ దిశగా వెళ్ళాలో, ఏ ఊరుకు వెళ్ళాలో అతనికి అతనే వెళ్ళిపోతూ ఉండేవాడట. ఇవన్నీ బాబా ఇచ్చినటువంటి పనిముట్లు అతనికి. అవతారుని యొక్క కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు అంతటి హోంవర్క్ అవతారుడు ముందుగానే చేసుకుని ఉంటాడు అన్నదానికి రుజువు. ఆ బైదుల్ అలాగూ బాబా యొక్క మండలిలో చేరడం జరిగింది. మరొకటి మర్చిపోయాను. బాబా సకోరి నుంచి వచ్చేస్తున్నప్పుడు కైకుసురు మాస అనుకున్నామే, గుల్మాయి సోదరుడు, అతను అతని భార్య సోనా, ఆమె అతని కూతురు ఖుర్షద్. మనం బాబా మండలిలో స్త్రీ మండలిలో ఖుర్షద్ ఉంది కదండి, ఆవిడ చిన్నపిల్ల, అప్పుడు 12 ఏళ్ల పిల్ల. ఆవిడ కూడా వచ్చింది ఉపాసని దగ్గరికి. బాబా అడిగాడు అతన్ని, వాళ్ళిద్దరిని, భార్యాభర్తలిద్దరిని, మీరిద్దరూ నా దగ్గరికి వచ్చేస్తాను అంటే నేను రెడీ, మిమ్మల్ని నా ఆశ్రమంలో ఉంచుకుంటాను అన్నాడు. వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఈ పిల్ల అనుకుంటూ ఉంది, నన్ను కూడా పిలవచ్చు కదా, బాబా వాళ్ళిద్దరినీ పిలిస్తాడేమిటి, నన్ను పిలిస్తే బాగుండును కదా అనుకుంది. కానీ బాబా మాత్రం ఏమి చెప్పలే. వెళ్ళిపోయేప్పుడు బాబా అన్నారు, నువ్వు మాత్రం ఎప్పుడూ నా గురించే ఆలోచిస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ క్షణం నుండి ఆవిడ ఎదురు చూస్తూ ఉండేది, బాబా ఎప్పుడు పిలుస్తాడా అని. బాబా యొక్క కార్య విధానము అలాగూ ఉంటుంది అని బాబూజీ రాశారు. అంటే తన మీద తపన రగిలించడానికి కావాలని కొంత వియోగము, ఎడబాటు సృష్టిస్తూ ఉంటాడు. ఆ వియోగము తీవ్ర స్థాయికి చేరుకున్న తర్వాత మళ్ళీ దగ్గరకు పిలుస్తూ ఉంటాడు. హమ్మయ్య అనుకోగానే కొన్నాళ్ళ నుంచి మళ్ళీ దూరంగా తోసేస్తూ ఉంటాడు. అది ఆయన కార్య సరళి అలాగూ ఉంటుంది. మే 21వ తారీఖున బాబా మొత్తానికి బొంబాయి బయలుదేరడానికి ముహూర్తం పెట్టుకున్నారు. అందరికీ చెప్పేశారు, ఒక్కొక్కడు ఒక పక్క చుట్టలు. ఇప్పుడంటే చిన్న చిన్న సూట్ కేసులు వచ్చాయి, ఆ రోజుల్లో ఇంతంత బెడ్డింగులు ఉండేవి, పరుపులు, కాటన్ పరుపులు. నాకు చిన్నతనంలో బాగా జ్ఞాపకం, శేహపురం రాజు గారు, రెడ్డి వెంకట్రావు గారు, వీళ్ళంతా ఇంతంత రోల్స్ ఉండేవి. మేము పిల్లలు మేము మోస్తూ ఉండేవాళ్ళు మాటలు, పెద్ద పెద్ద లగేజీలు ఉండేవి. అలాగే వీళ్ళందరికీ కూడా ఇంత ఒక్కొక్కడికి ఒక్కొక్క పరుపు చుట్ట, అంటే 45 మంది వీళ్ళు మొత్తం. బాబా కూడా బయలుదేరిన వాళ్ళు. ఇన్ని సామాన్లకు మొత్తానికి ఒక ఎడ్ల బండిని ఏర్పాటు చేశారు బాబా. ఈ సామాన్లన్నీ దానిలో పడేయండి, మనందరం కూడా బయలుదేరాలి అన్నారు. మొట్టమొదట 2 గంటలకి, ఆయన ముహూర్తం ఎప్పుడూ కూడా అర్ధరాత్రి అపరాత్రి ఉంటుంది. బాబా గురించి ఐవి జ్యూస్ని
ఒక విలేకరి అడిగాడు, మీ గురువు గురించి క్లుప్తంగా 2 మాటల్లో చెప్పు, ఆయన స్టైల్ ఎలా ఉంటుందో అని అడిగాడు. ఆవిడ 2 మాటల్లో చెప్పమన్నావు కాబట్టి మరోలా అర్థం చేసుకోకుండా సూటిగా విను అంది. నీకు 4 రోజులకు సరిపడా విందు భోజనము బాగా చేసేసి అమ్మ ఎలాగురా అనుకుంటూ ఉంటే ఇంత గిన్నెతో ఆహారం ఇచ్చి వెంటనే తినేసేయి అంటాట. వారం రోజులుగా పస్తులుంటూ ఇంత పెడితే తినేద్దాం, ఎప్పుడు పెడతారా అంటే ఇంకొక 2 రోజులు నువ్వు నీళ్లు తాగు ఉంటూ అంటాట. ఇలా ఉంటుంది ఆయన కార్య విధానము. మరొక మాట చెప్పింది, మనం అందరం తెల్లవారుజామున ఉదయము సాయంత్రము ఇలాగ ముహూర్తాలు పెడుతూ ఉంటాం. ఆయన రాత్రి 1 గంటకు 12:30కు భోంచేసేసి బయలుదేరదాం అనేవాడట. ఇదేమిటి 1 గంటకు భోజనం చేయడం ఎలాగో అని మేము నిర్ఘాంతపోయేవాళ్ళం. కానీ ఆయన స్టైల్ అంతే. 2 గంటలకి బయలుదేరండి అన్నాడు ఆయన. తెల్లవారుజామున 2 గంటలకి బయలుదేరారు. మొట్టమొదట బాబాజాన్ దగ్గరికి వెళదాం. అప్పుడు ఆవిడ దగ్గర మనం సెలవు తీసుకున్న మరి పోనా ఆవిడ సీటిది, ఆవిడ పీఠం వదిలి వెళ్ళిపోతూ ఉన్నాం కదా, ఆవిడ అంగీకారం మనం తీసుకోవాలి అన్నాడు. సో అందరూ 45 మంది వెళ్ళారు. కొంతమంది ముందు దగ్గరికి వెళ్ళారు, బాబా కొంచెం ఎదురుగా నిలబడ్డారు. అప్పుడు వేలుతో ఇలా చూపించిందట ఆవిడ బాబా వైపు. ఈయన బిడ్డడు ఉన్నాడు కదా, వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు? ఏదో ఒక రోజు ఈ మొత్తం విశ్వాన్ని తన చూపుడు వేలి మీద నాట్యం చేసేలా చేయడానికి కార్యక్రమం ప్రారంభించడానికి వెళుతూ ఉన్నాడు అని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆవిడ చెప్పింది. బాబా వంగి ప్రణమిల్లి సెలవు తీసుకొని వచ్చేస్తూ ఉన్నాడు. సాక్షాత్తు భగవంతుడు మానవ రూపంలో ఉన్నప్పుడు ప్రతి క్షణము మానవులతో గడుపుతూ ఉండేటువంటి అదృష్టం అతి కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. ఎరిచి ఒకసారి నవజీవనం గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు, మెహరాబాద్లో మెహరాజాద్లో చాలా ఏళ్లుగా బాబాతో ఉన్నాం మేము, కానీ ఆయన రూమ్ వేరు మా రూమ్ వేరు, ఆయన తిండి వేరు మా తిండి వేరు. ఆయన ఉదయం లేచి తిని గడ్డం గీసుకొని స్నానం చేసి అన్నీ తిని అప్పుడు బయటకు వచ్చేవాడు, మాతో కాసేపు కూర్చునేవాడు, మళ్ళీ వెళ్ళిపోయేవాడు ఆయన. కానీ నవజీవనంలో మాతో పాటు ఆయన నడిచేవాడు, మాతో పాటు ఆయన పడుకునేవాడు, మాతో పాటు స్నానం చేసేవాడు, మేమేం తింటే అదే తినేవాడు. ఇలా ప్రతి క్షణము ఆటంకము లేకుండా మానవులతో ఒకటైపోయినటువంటి అవకాశము ఒక నవజీవనంలోనే మాకు దక్కింది. అలాగే ఇప్పుడు కూడా బాబా వీళ్ళందరితో కలిసి మెలిసి ఒక మానవుడిగా ఎలా మారిపోతాడో ఆ రుజువు ఇది. అందుకే బాబా ఈ వివరాలన్నీ ప్రతి నిమిషము ఎక్కడా వదిలిపెట్టకుండా నిక్షిప్తం చేయించారు. ఇవన్నీ ఈరోజు మనకు తెలుగులో అందుబాటులోకి వచ్చినాయి. దీన్ని తయారు చేయడానికి వెనక ఉన్నటువంటి శ్రమ మీకు తెలిస్తే నిర్ఘాంతపోతారు మీరు. ఒక్కొక్క పుస్తకం కొన్ని లక్షల పెట్టుబడి ఉంది దీని వెనుక. ప్రతి పుస్తకానికి కనీసం 25 రూపాయల సబ్సిడీ ఉంది, 25 నుంచి 50 రూపాయలు. ఒక బాబా ప్రేమికుడి పేర్లు వద్దులేండి. తెలుగు మాత్రమే వచ్చిన వాళ్ళ కోసము ఇదంతా చేస్తూ ఉన్నారు. దయచేసి నా కోరిక ఏమిటంటే మీకు తెలుగు మాత్రమే వస్తే ఈ పుస్తకం ఉందా లేదా అని ప్రశ్నించుకోండి. పుస్తకం లేకపోతే ఈవేళే తీసుకోండి. 3-4 వాల్యూమ్స్ కూడా వస్తున్నాయి, ఆల్రెడీ పార్సిల్ వచ్చేవి వస్తాయి. 1-2 వాల్యూములు రెడీగా ఉన్నాయి, దయచేసి తీసుకోండి. ఎందుకని అవతార పురుషుడు యొక్క జీవితము గురించి ఆయన మనందరూ చదవాలని ఆయన కోరిక. అందుకనే లేకపోతే ఇవన్నీ రాయించడు కదా. సరే, బాబా బయలుదేరుతూ ఎన్ని లాంతర్లు ఉన్నాయి మనకి, చీకట్లో వెళుతూ ఉన్నాం కదా అన్నాడు. 45 మంది కదా, 2 లాంతర్లు ఉన్నాయి, 2 సరిపోవేమో అన్నాడు. బెయిలీని పిలిచాడు. బెయిలీ గుర్తున్నాడా అని మీకు? చిన్ననాటి మిత్రుడు తుంటరివాడు. వాడిని పిలిచాడు. ఒరేయ్ నాయన, మీ ఇంటికి వెళ్ళి అర్జెంటుగా పరిగెత్తుకు వెళ్ళి ఇంకొక లాంతర్ తీసుకురా, 3 ఉంటే మంచిదన్నాడు. వెళ్ళాడు. వెళ్ళి 5 నిమిషాల్లో పరిగెత్తుకొచ్చాడు. బాబా ఒక్క రిక్వెస్ట్ అన్నాడు. ఏంటి? మా అమ్మ ఏడుస్తూ ఉంది, ఒక్కసారి నిన్ను చూసి వెళ్ళిపోతుందట, ఒక్కసారి రమ్మంది, నువ్వు వస్తే చూసి అప్పుడు వెళ్ళిపోవచ్చు అంటుంది. లాంతర్ తెచ్చాను నువ్వు చెప్పినట్టు. ఇప్పుడు ఎలాగరా, మనం పెద్ద పని మీద వెళ్తున్నాం కదా, తప్పకుండా వచ్చినప్పుడు నేను చూస్తానులే
అంటున్నాడు. ఈ లోపల ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చేసింది. వచ్చి కళ్ళ నీళ్లతో అంది, నాయనా నా కొడుకు వీడిని నువ్వు తీసుకెళ్తున్నావని విన్నాను, చాలా ఆనందంగా ఉంది. వీడు ఇంత వికారాలున్న మానవుడు మరొకడు ఉండడు. వీడికి ఒంటి నిండా బలహీనతలే, మొండివాడు, దేనిని వినడు. కానీ నువ్వంటే పడి చచ్చేంత ఇష్టం వీడికి. అందుచేత ఈ రోజు నుంచి తల్లిగా నా బాధ్యతల నుంచి నేను రాజీ చేస్తూ ఉన్నాను. నీవే వాడికి ఈ క్షణం నుంచి తల్లిగా ఉండు అని ఆవిడ అడిగింది. బాబా ఆవిడ్ని ఆలింగనం చేసుకొని నీకు మాట ఇస్తూ ఉన్నాను, వీడు చిట్ట చివరి వరకు నేనే వీడి బాధ్యత తీసుకుంటాను, నీవు ఆనందంగా విశ్రాంతి తీసుకో అని. బహుశా ఆవిడ తరువాత శరీరం విడిచిపెట్టేసి కూడా ఉండవచ్చు. బాబూజీ రాస్తూ ఉన్నారు, అవతార పురుషుడు ఏ ఒక్క పనిని కూడా అనవసరంగా వృధాగా చెయ్యడు. వాళ్ళందరూ ఆయనకి అవసరం లేదు. 45 మందికి 2 ఒకటే 3 ఒకటే. కానీ ఆవిడకు చివరి నిమిషంలో తన దర్శనాన్ని ఇవ్వడం కోసము అంత నాటకం ఆడాడు ప్రభువు. ఆయన జీవితం అంతా కూడా ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. సరే, 4 గంటల పాటు ఏకబిగిన నడిచేశారు వీళ్ళంతా. బొంబాయి నగరం వైపు ప్రయాణం. సరే, తెల్లవారిన తర్వాత ఆగారు. కాళ్ళు చూస్తే కొంతమందికి బొబ్బలు ఎక్కిపోయినాయి. ఎందుకని ఎవరికి అలవాట్లు లేవు. వీళ్ళంతా మామూలు కష్టం చేసేవాళ్ళు కాదు, మామూలు వాళ్ళే. వీళ్లలో పెద్దవాళ్ళు కూడా ఉన్నాడు. డాక్టర్ అబ్దుల్ గని, అతను కొంచెం పెద్దవాడే ఉన్నవాళ్లలో. చెప్పులు వేసుకొని నడుస్తూ ఉన్నారు. చెప్పులతో మామూలుగా ఒక 2 కిలోమీటర్లు నడిస్తే మనమే నడవలేం. వీళ్ళు కొంచెం అప్పుడే ఇబ్బందులు మొదలైనవి. మొట్టమొదటి రోజుని కొంతమందికి బొబ్బలెక్కినాయి. ఘనీకైతే విపరీతంగా జ్వరం వచ్చేసింది. బాబా అన్నారు, ఇదేం తప్పదు నాయన, జ్వరం వచ్చిందని నీరసం వచ్చిందని ఆగడం మాత్రం కుదరదు అని కిట్లోంచి క్వినైన్ మాత్ర ఒకటి తీసి వేసుకో, తగ్గిపోతుందిలే అన్నాడు ప్రభు. సరే, మింగాడు. అలాగే బయలుదేరుతూ ఉన్నారు. కానీ సరిగ్గా బయలుదేరడానికి ముందు ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. అది మనవి చేస్తాం. నా మాటను ఎంత సీరియస్గా తీసుకోవాలి, ప్రతి క్షణము బాబాను ఎలాగూ సంతోషంగా ఉంచాలి అనే ధ్యాస మనము ఎంత తీవ్రమైనదిగా తీసుకోవాలి అని అందరికీ తెలిసేలా ఒక సంఘటన జరిగింది. సరే, అక్కడికి చేరగానే బాబా అన్నారు, ఆదిని పిలిచారు, ఘనీని పిలిచారు, మరొకడు గుస్తాద్జీ తమ్ముడు స్లామ్సన్ వాడి పేరు. ముగ్గురిని వెళ్ళి అందరికీ టీ, బ్రెడ్, బట్టర్, ఆ బ్రెడ్లో నంచుకోవడానికి బట్టర్, ఈ 3 తీసుకురండి అన్నాడు. అక్కడికి వెళ్ళాడు. ఇంతమంది కంటే ఒక అరగంట పడుతుందన్నాడు వాడు. ఓకే. కానీ మన ఈ లోపల ఆదికి విపరీతమైన ఆకలేసేస్తోంది. కడుపు నిప్పు వచ్చేస్తోంది ఆకలి వల్ల. ఎందుకని సంపన్న కుటుంబంలో పుట్టినవాడు, కాయ కష్టం ఎరగనివాడు, బాగా చిన్నవాడు అందరిలో. వాడికి ఆకలేస్తోంది. అరగంట అంటున్నాడు. ఈ లోపల ఆ బ్రెడ్ ఏదో నేను తినేస్తే పోతుంది కదా అని, ఎందుకైనా మంచిది పెద్దవాడు ఉన్నాడని ఘనీని అడిగాడు. ఏమో నాకు ఆకలేస్తోంది, తింటే ఏమైనా ప్రమాదం అన్నాడు. ఏం ప్రమాదం, వెళ్ళేకి నీకు ఎలాగా పెడతాడు ఆయన, అదేదో ముందే తింటే పోలే, మరేం తప్పు లేదన్నాడు. వెంటనే ఆ బ్రెడ్ తెచ్చుకున్నాడు, తినేశాడు. ఈ లోపల ఈ బ్రెడ్ వచ్చే ముందే టీ ఇవి వచ్చేసింది, వీళ్ళకి తెలియదు. ఇవి తింటూ కూర్చున్నారు. ఆలస్యం అయిపోయి వచ్చేటప్పటికి బాబా దగ్గర ఉగ్ర రూపంలో ఉన్నాడు. బాబా శివతాండవం ఆడేస్తూ ఉన్నాడు. ఏరి వెళ్ళి ఎక్కడికి పోయారు, ఇంకా రాలేదని. సరే, వీళ్ళు రాగానే మండి పడిపోయాడు బాబా. ఎక్కడ చచ్చారు మీరు, ఏమైంది, ఇంత లేట్ అయిందని అడిగితే నెమ్మదిగా చెప్పారు. ఇవి కట్టడానికి ఇన్ని పదార్థాల టైం పడుతుందన్నారు. ఈలోగా వీడికి ఆకలేసిందన్నాడు, వీడి బ్రెడ్ తిన్నాడు. ఇవన్నీ ఆలస్యానికి కారణము. బ్రెడ్ తిన్నావా, ఎవరిని అడిగి తిన్నావు అన్నాడు. వీడిని అడిగాను, పెద్ద ముండావాడు వీడు ఉన్నాడు, పర్వాలేదు తినచ్చు అని సలహా ఇచ్చారు. నేనేమి ఎరగని ఇందులో నాకే పాపం లేదన్నాడు. ఆదిని చాచి కొట్టారు. కొట్టేటప్పటికీ బాబా 5 ఏళ్ళు అతని చెంప మీద ఎర్రగా ముద్ర పడిపోయింది. ఆ క్షణంలో ఆదికి అనిపించింది, అమ్మ బాబోయ్, బాబా మాట అంటే ఎంత సీరియస్గా తీసుకోవాలన్న మాట
మిగిలిన వాళ్ళందరూ నిర్ఘాంతపోయారు. అలా చూస్తూ ఉన్నారు, ఏమిటి జరుగుతోంది. పొండి మీ ముగ్గురు వెనక్కి పొండి, నాతో రావద్దు అన్నారు. ముగ్గురు కళ్ళ నీళ్లు పెట్టుకొని బాబాను ప్రాధేయపడ్డారు. బాబా అలా కాదు, ఒక తప్పే కదా చేశాం, మళ్ళీ చెయ్యం, మమ్మల్ని క్షమించమని అడిగారు. సరే, ఆఖరి అవకాశం ఇస్తూ ఉన్నాను, జాగ్రత్త, ప్రతి క్షణం మీ మనసులో ఒకే మాట ఉండాలి, బాబాని ఇబ్బంది పెడుతున్నానేమో. ఆదికి ఏమనిపించాలి, అరే బాబా ఒక్కడు ఎదురు చూస్తుంటే మనం తినేయడం ధర్మమేనా అని అనిపించాలి కదా. వాడికి అలాగ అనిపించలేదు, తినేశాడు అంటే వాడికి ఏమి భక్తి ఉన్నట్టు నా మీద అని వివరణ ఇచ్చారు బాబా. అందరూ జాగ్రత్త సుమా, రేపటి నుంచి మనం దెబ్బలు తినకూడదు ఇలాగూ అని అందరూ జాగ్రత్తగా బాబా వైపు చూస్తూ ఉన్నారు. సరే, మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరారు. బాబా బాగా స్పీడ్గా నడుస్తూ ఉండేవారు. తెల్లవారుజామున 2 గంటలకు 3 గంటలకు బయలుదేరేవారు. ఒక్కొక్కసారి రాత్రంతా నడిచేవారు. మే నెల, మండు వేసవి, పగలు నడవడానికి భయం వేసేసేది. ఎందుకని కాళ్ళు గుడ్డలు చుట్టుకొని కొంతమంది నడుస్తూ ఉండేవారు, చెప్పులు వేసుకొని నడవక తప్పదన్నాడు ఆయన. మీరు ఏం యాక్షన్ చేసినా నాకైతే పర్వాలేదు, కానీ నడవక తప్పదు, మీరు ఏం చేస్తారో చెయ్యండి, నడవాల్సిందే అన్నాడు. అందుచేత రాత్రి ఎక్కువ నడిచేవారు, పగలు ఏ చెట్టు నీడనో కూర్చొని అలాగో అక్కడే పడుకోమనేవారు. రోడ్డు పక్కన ఈ పరుపులు వేసుకొని పడుకునేవారు. దొరికితే తినడము, లేకపోతే నీళ్లు తాగడము, ఇలాగూ రాత్రి మాత్రం నడుస్తూ ఉండేవారు. బాబా మొట్టమొదట బయలుదేరినప్పుడు ఎంత చురుగ్గా నడిచేవారో, ఆఖరణ అందరూ అలిసిపోయి అమ్మ ఆగిపోదాం బాబా అన్నప్పుడు అప్పుడు కూడా అంత స్పీడ్గాను నడుస్తూ ఉండేవారు. నడుస్తూ ఉండగా బాబా కాలు మెలిపడి ఇంతలా వాచిపోయింది మడం, అయినా ఆయన నడుస్తూనే ఉండేవాడు. వాళ్ళు అడిగారు, బాబా ఎలా నడుస్తావయ్యా నువ్వు అంటే, క్వశ్చన్ లేదు, ఎవరికీ మినహాయింపు లేదు, నాతో సహా నడవాల్సిందే. అలా కుంటుకుంటూనే నడుస్తూ ఉండేవాడు బాబా. అయినా వీళ్ళకంటే వేగంగానే నడుస్తూ ఉండేవాడు. అలా వాళ్ళ మజిలీ వచ్చేటప్పటికి వీళ్ళ మండలికి తెలిసినటువంటి మిత్రులు బంధువులకు ముందుగానే కబురు వెళ్ళి వాళ్ళు వచ్చి వీళ్ళందరికీ టీ తీసుకురావడం, బ్రెడ్ తీసుకురావడం, లేకపోతే ఏదో స్వీట్లు తీసుకురావడం దారిలో ఇస్తూ ఉండేవారు. అవన్నీ తింటూ హుషారుగా వెళుతూ ఉండేవారు. ఒకచోట బ్రహ్మాండమైనటువంటి సరస్సు ఉంది. వీళ్ళందరికీ ప్రాణం లేచి వచ్చింది, అబ్బా ఇక్కడ ఉండనిస్తే ఎంత బాగుండును బాబా అని. సరే, ఇక్కడ ఆగిపోదామన్నారు. ఆగిపోయారు. అంతలో ఘనీకి చెందిన ఒక మిత్రుడు వంట పదార్థాలు కూడా, గిన్నెలు, స్టవ్ ఇవన్నీ తెచ్చాడు. అవన్నీ తెచ్చి అక్కడ వీళ్ళందరూ మాసాజీ, బాబా చిన్న అన్న మాసాజీ గుర్తున్నాడని ఎవరికైనా? బాబా చిన్నతనంలో షిరీన్ మాయికి చెప్పకుండా ఫిరోజా, రుస్తం వీళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోయి, అంటే పిన్ని చిన్నాన్న ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి సకోరికి జారుకునేవాడు నెమ్మదిగా. తల్లికి ఏం చెప్పేవాడు, పిన్ని వాళ్ళ ఇంటికి 2 రోజులు ఉండొస్తాననేవాడు. అక్కడి నుంచి సకోరి వెళ్ళిపోయి ఈవిడ వాకప్ చేస్తే మా ఇంట్లోనే ఉన్నాడని చెప్తూ ఉండేది ఆవిడ. ఆవిడ బిడ్డలే రెండు, నజు, వీళ్ళిద్దరూ కూడా. మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి, మొదటి వాల్యూములో మనం చదువుకున్నాం, బాబా ఒడిలోనే చనిపోయింది పిన్ని. అప్పుడు పిల్లలిద్దరికీ వాగ్దానం చేశాడు, నేనే పెంచుతాను మీ ఇద్దరికీ, మీకేం భయం లేదు అని. అలా ఆ మాసాజీ వంటలో మంచి ప్రావీణ్యం ఉంది. అతను వీళ్ళందరికీ ఆ రోజు మంచి బ్రహ్మాండమైనటువంటి వంటకం చేసి వీళ్ళందరికీ పెట్టాడు. పడుకుంటే మళ్ళీ మర్నాడు ఉదయం వరకు ఎవడూ లేవలేదుట, అంతా అలసిపోయి ఉండేవారు. పడుకొని మన్నాడు ఉదయం 7 గంటలకు లేచారు. కానీ ఎవడికి నడిచేటువంటి ఓపికలు లేవు, కాళ్ళు రక్తం కారుతూ ఉన్నాయి కొంతమందికి. బాబా ఏం చేశారు, ముందు రోజు ఎవరికీ చెప్పకుండా అక్కడ వెళ్ళగానే బేలీని పిలిచి, నీవు బొంబాయి వెళ్ళి అందరికీ క్యాన్వాస్ షూట్, టెన్నిస్ ఆడుతున్నప్పుడు వేసుకుంటారు కదా, అవి తెచ్చేయమన్నారు అందరికీ. వాడు తెల్లవారేటప్పటికల్లా అవి పట్టుకొని వచ్చాడు. అవి వేసుకుంటే అమ్మయ్య హాయిగా ఉంది అనుకున్నారు. అవి వేసుకొని నడక సాగిస్తూ ఉన్నారు. అది ఘాటు ప్రాంతం, అంటే బొంబాయికి దగ్గరలోకి వచ్చేశారు. ఘాట్ రోడ్డు, ఒక పెద్ద కొండ ఎక్కారు. ఎద్దుల బండి అది జారిపోతూ ఉంది, వాలులో ఎడ్లు కాయలేకపోతూ ఉన్నాయి. బాబా అన్నారు, మీరు దాన్ని పట్టుకుని వేళ్లాడి
వెనక్కి లాగిపెట్టి మీరే దాన్ని కంట్రోల్ చేయాలి అన్నారు. వీళ్ళందరూ ఆ బండిని వెనక్కి తన్ని పెట్టి వీళ్ళు పడిపోతారు ఒక భయం, దాన్ని జారిపోకుండా ఒకటి ఇలా పాటలు పడుతూ 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 మొత్తానికి ఆ కొండ కిందకి చేర్చి ఒక ఊరు చేరుకున్నారు. అప్పుడు బాబా డిక్లేర్ చేశారు, ఇక మనము నడవాల్సినటువంటి పరిమితి చేరేశాం, ఇక ట్రక్కులో మనము ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళవచ్చు అన్నారు. అమ్మయ్య అనుకున్నారు అందరూ కూడా. అంటే ఎంత కష్టమో ఆ రుచి చూపించాడు ఆయన. భగవంతుడితో సాంగత్యము చాలా ఆనందమయంగా ఉంటుంది. బాబా చెప్పారు, చాలా మధురాతి మధురంగా ఉంటుంది. కానీ దానిని చేరడానికి వెళ్ళే బాట భయంకరంగా ఉంటుంది. చేరితే చివరన ఆనందంగానే ఉంటుంది, కానీ ఆ వెళ్ళే బాట మాత్రము చాలా కష్టాలమయమై ఉంటుంది. బాబా హోమా అనేటువంటి కలం పేరు మీద చిన్ననాడు రాసుకున్నటువంటి ఒక గేయం మనం చెప్పుకున్నాం. మనం అందులో రాస్తారు, ప్రభు నీ ముఖారవిందము ఎంత సౌందర్యంగా ఉంటుందని నేను ఎరుగను, కానీ దానిని చూడ్డానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా. నా కన్నీళ్లతో ఒక సరస్సును ఏర్పాటు చేసుకొని ఆ సరస్సును ఈది అవతలి వైపు ఒడ్డుకు చేరాక నీ మొహం నాకు కనిపించింది అని 12 ఏళ్ల వయసులో ఆయన రాసుకున్నాడు హోమా అనేటువంటి కలం పేరు మీద. అది ఇక్కడ బాబా చెప్తున్నారు, ఆ బాట భయంకరంగా ఉంటుంది. ధైర్యమైన వాడు, ధీశాలి మాత్రమే ఆ బాటలో నడవగలడు, భయపడిపోయేవాడు నడవలేడు అని చెప్పారు. వీళ్ళంతా చాలా పరమానంద భరితులైపోయారు. వెంటనే కిరాయికి ఒక ట్రక్కుని మాట్లాడమన్నారు బాబా. ఒక ట్రక్కుని మాట్లాడుకుని వచ్చారు. ఈ లోపల వీళ్ళంతా అక్కడికి చేరుకునేసరికి 2 మనుషులు కనిపించడం లేదు. లెక్కేశారు బాబా, 43 మంది ఉన్నారు, 2 కనిపించడం లేదు. బాబాకు చాలా ఆవేదన వచ్చింది. ఏమైంది వీడికి? వీళ్ళందరికి బాధ్యత నేనే తీసుకున్నాను కదా, నేనే జవాబుదారీ కదా అని అందరి మొహాలు లెక్కబెట్టారు. మళ్ళీ ఎవరు ఆ మిస్ అయిపోయిన వాళ్ళిద్దరూ అని. ఆయన లిస్టు ప్రకారం 2 వ్యక్తులు తేలారు. ఆయన మిగిలిన వాళ్ళంతా మాటల్లో ఉంటే ఆయన మాత్రం ఆవేదనలో ఉండేవాడు. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఆస్ట్రేలియన్ మహాకవి, అతను రాశాడు, ఒక గొర్రెల కాపరి తనకున్న వేలాది గొర్రెలను ఎలాగూ లెక్కబెట్టుకుంటూ ఉంటాడు, ప్రభు తన ప్రేమికులను ఒక్కొక్కడిని లెక్కబెట్టుకుంటూ ఉంటాడు. మీకు ఆ గొర్రెలంటే తెలియకపోవచ్చు. తెలంగాణలో నేను ఉద్యోగం చేసినప్పుడు ఒక్కొక్కడి ఆస్తి వాడికున్న గొర్రెలను బట్టి లెక్క వేస్తారు. గొర్రెలవాడు నాకు 2000 జీవాలు ఉన్నాయంటాడు, అంటే వాడు పెద్ద భూస్వామి కింద లెక్క. 2000 గొర్రెలు జీవం అంటారు వాళ్ళు. ఒకడు 1000 జీవాలు, ఒకడు 5000 జీవాలు, ఇలా లెక్కేసుకుంటూ ఉంటారు. 5000 ఉంటే వాడు 5000 గొర్రెలను వాడు గుర్తుపట్టగలడు. నిజం ఇది, నేను చూశాను కూడా. వాడు 1000 జీవాలంటే 1000 వాడు లెక్క పెట్టగలడు. వాడు తెలుసు, వాడిని కూడా గుర్తుపడతాయి అవి. అంత అన్యోన్యమైనటువంటి అనుబంధం బాబాకు కూడా తన ప్రేమికుల పట్ల ఉంటుంది. ఒక్క గొర్రె తప్పిపోతే దాని గురించి ఆయన పట్టించుకుంటూ ఉంటాడు. మీకు బైబిల్లో క్రైస్తు ప్రభు గురించి చెప్తూ ఉంటారు చూడండి, తప్పిపోయిన గొర్రె కోసము మిగిలిన అన్ని గొర్రెలను విడిచిపెట్టి ఆయన వెతుకుతూ ఉంటాడు అని. అలాగే వీళ్ళిద్దరి కోసం ఆయన ఆరాటం చూసి మిగిలిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంతలో వాళ్ళిద్దరూ కాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చి చేరారు. బాబా వాళ్ళకి ఎదురుని ఏమైందిరా, ఏం చేశారు మీరు అన్నాడు. బాబా మేము నడవలేక అడ్డుదారి ఏదైనా ఉంటే వీళ్ళకంటే ముందు వెళ్ళిపోతామని మీరు వేరే దారిలో వెళ్ళిపోయాం, అక్కడ మిస్ అయిపోయాం, మాకు దారి తెలియలేదు, అందుకని ఇప్పుడు చేరాము, క్షమించమన్నారు. పొండి మీ ఇద్దరు మాతో వద్దు, వెనక్కి పొండి అన్నాడు ప్రభు. ఇక వాళ్ళిద్దరూ బాబాని కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డంతో సరే మళ్ళీ చెబుతూ ఉన్నాను, నేను ఏది చెబితే అదే మీకు వేదం, మీ బుర్రను ఇక దానిలో చొప్పించకూడదు. అంటే ఆ మండలి వాళ్ళు అంత తర్ఫీదు ఇచ్చాడు. మీకు మొన్న అవతార్ మెహర్ వచ్చింది, మరి ఎవరైనా చదివారో లేదో నాకు తెలియదు. దానిలో బాబా మాటలను అమలుపరచడానికి మండలి వాళ్ళు ఎంత ఆరాట పడుతూ ఉండేవారో చిన్న ఉదాహరణ.
నవజీవనానికి వెళ్ళేప్పుడు బాబా రూల్ చెప్పారు. ఆడవాళ్ళు ఎవరు, మండలి వాళ్ళు ఉన్నారు కదండి, 4 స్త్రీలు, వారి పోస్టర్లు కానీ, న్యూస్ పేపర్లు కానీ, హోర్డింగ్లు, పెద్ద పెద్ద బ్యానర్స్ ఇవి కానీ చదవకూడదు. అదొక రూలు. విష్ణు మాస్టర్ బజార్ నుంచి వీళ్ళకి ఏమైనా సామాన్లు కావాలంటే తెచ్చిపెడుతూ ఉండేవాడు మెహరాబాదులోనే. బాబా ఆంక్ష పెట్టాడు. ముందుగానే వీళ్ళకి ఆంక్షలు అప్లై అయిపోతూ ఉండేది. ఇతనికి వర్రీ పట్టుకుంది. వీళ్ళు ఏదో నిమ్మకాయలు లేకపోతే ఏవో తెమ్మంటే పేపర్ చుట్టూ తెచ్చేవాడు. ఆ పేపర్ కనుక చదివేస్తే వీళ్ళు ప్రమాదం అయిపోతుందే, బాబా ఇచ్చిన ఆజ్ఞ ఉల్లంఘించినట్లు అవుతుందే అని ఆలోచించి ఏం చేశాడు, పేపర్లు, పాత పేపర్లు అమ్మే దుకాణం అడ్రస్లు పట్టుకొని నగరంలో అవన్నీ వెతికాడు. ఏరా బాబు, మీరు మరాఠీ, హిందీ, ఇంగ్లీషు కాకుండా వేరే భాషలకు చెందిన పేపర్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇవ్వండి అన్నాడు. మరాఠీ కాకుండా తెలుగు, హిందీ, తమిళం ఇవి ఉంటాయి కదా, పరభాషకు చెందిన పేపర్లన్నీ ఏరి అవి కొనుక్కొని దాచుకొని ఆ పేపర్లు చుట్టి ఇచ్చేవాడు శ్రీమండలి వాడు. అంటే ఊహించండి, బాబా చెప్పిన ఒక చిన్న ఆజ్ఞను అమలుపరచడానికి వాళ్ళు ఎంత తీవ్రమైనటువంటి తపన పడుతూ ఉండేవారు. అది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అది ఆ రోజుల్లోనే మొదలుపెట్టాడు ఆయన. ఇప్పుడు ఆకురాయితో బాగా గరుకుగా ఉన్నటువంటి దాన్ని సాన ఎలాగ పడతారో అలాగ అవతార పురుషుడు ఆ సానబట్టేటువంటి కార్యక్రమం మొదలుపెట్టిన ఆ తొలి ఘడియలు మనం చదువుకుంటూ ఉన్న మంజలి మీమికి వెళ్ళిపోతే తారస్థాయికి వెళ్ళిపోయింది ఆయన పరిస్థితి. దాని ముందు ఇవి రుచి చూపిస్తూ ఉన్నాడు, ఎంత భయంకరంగా ఉండబోతుంది ఈ బాట. సో వాళ్ళు మొత్తానికి క్షమించాడు బాబా. సరే నాతో ఉండండి అన్నాడు. అక్కడికి గని యొక్క మిత్రుడు ఒకరు అబ్దుల్ రజాక్, అతను కూడా తర్వాత బాబా ప్రేమికుడు అయ్యాడు. వీళ్ళందరూ తినడానికి మామిడి పళ్ళు, చాలా తినే పదార్థాలు తీసుకొచ్చి వీళ్ళందరికీ పెట్టాడు. వాళ్ళు పరమానందంగా, ఎందుకు సరైన తిండి లేదు, ఒక పక్కన నడిపించు తినేస్తున్నాడు ఈయన. కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, మాటి మాటికి తప్పుబడుతూ ఉన్నాడు. అన్నిటికీ భరించి ఈ స్వీట్లు అయ్యి దొరికేప్పటికీ చాలా ఆనందం వేసింది. హాయిగా తిన్నారు. మొత్తానికి ఆ ట్రక్కు మాట్లాడుకొని అక్కడికి బయలుదేరారు. ఈలోగా ఒక చోట మజిలీ చేశాడు. బాబా ఏం చెప్పాడు, రాత్రి 9 అయింది, నా మాట జాగ్రత్తగా వినండి, ఇక్కడ తేళ్లు ఎక్కువ ఉంటాయి, హరికెల్లాంతర లేకుండా ఎవరు ఏ సాహసము చేయకండి, ఒకవేళ లఘుశంక కోసం బయటికి వెళ్లాల్సి వస్తే లాంతర లేకుండా వెళ్ళకండి అని చెప్పాడు. సరే బానే ఉంది. ఈ పాద్రి అనేవాడు, అప్పటికి పాద్రి కాదు అతని పేరు, ఫర్దూన్, అతను ఏం చేశాడు, లాంతర లేకుండా బయటకు లఘుశంకకు వెళ్ళాడు. జ్ఞాపకం వచ్చింది, అరే బాబా లాంతర చెప్పాడు, ఫోన్లు ఇంకా నయ్యో నాకు పేరు కొట్టలేదు, బాగానే ఉంది అనుకుని పడుకున్నాడు. ఉదయం లేవగానే చొక్కా తీసి వేసుకుంటూ ఉంటే చొక్కాలో ఇంత తేలుంది, వేసింది వాడిని, మెడ మీద వేసింది. అప్పుడు లెంపలు వేసుకున్నాడు. బాబా మాటలు ఎంత ముఖ్యమైనటువంటివి, ఏమాత్రము ఏమరిచినా ఎంత ప్రమాదం ఉంది అనేది వాడికి అర్థమైపోయింది. సరే మొత్తానికి బొంబాయి నగరం చేరిపోయారు. చేరగానే అక్కడ కస్బాపేటలో కళ్ళు అంగడి నడుపుతూ ఉన్నప్పుడు అక్కడ మిత్రుడు ఉండేవాడు, రహీం అనేవాడు. అతను బదిలీ అయిపోయాడు, మీకు గుర్తుందండి. అతని ఇంట్లోనే బాబా ఈ సమావేశాలన్నీ నిర్వహిస్తూ ఉండేవాడు. బ్రహ్మాండమైన వంటగాడు, అవన్నీ వండి ఆనందంగా పెడుతూ ఉంటే అందరూ తింటూ ఆధ్యాత్మిక విషయాలు ముచ్చటించుకుంటూ ఉండేవారు. వాడింట్లో 45 మంది మకా ఉన్నారు. మనకు అనువైనటువంటి భవనం వెతకాలి అని 10 మందిని దిక్కున 10 మందిని దిక్కున పంపిస్తూ ఉండేవారు. ఆ భవనం పేరే మంజిలి మీమ్. మనం వచ్చే వారం ఆ ముచ్చట్లో చదువుకున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై.